విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, పిల్లలు తిరగాడే ప్రాంతాల్లో దేవతలు తిరగాడుతారు అంటారు. దేవతల మాటేమో కాని దయ్యాలు కూడా తిరిగేందుకు భయపడే చోట మన భావి భారత పౌరులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారండి. మీలాంటి వారో నాలాంటి వారో గొడవ చేస్తే ఆ కాసేపు ఏదో పట్టించుకున్నట్లు చేస్తారు. ఆ తర్వాత కథ మామూలుగానే కొనసాగిపోతోంది. ఈ పరిస్థితంతా గమనించిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం వారికి ఒక ఆలోచన కలిగిందటండి. అమ్మలైతే తమ పిల్లల బాగోగుల గురించి అబద్ధం చెప్పరు కదండి. అంచేత అమ్మలతో ఒక కమిటీని వేసి ఆయా పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితుల గురించి నివేదిక ఇవ్వమని అడిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది. కార్యక్రమంలోకి వెళ్లబోయే ముందు లక్ష్మి గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విశాఖపట్నం నుంచి వచ్చాను. విశాఖపట్నం నుంచి వచ్చారు. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఆనంకాయ హల్వా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్పండి. సొరకాయ, పంచదార, కిస్మిస్, నెయ్యి, జీడిపప్పు, ఇలాచి, ఫుడ్ కలర్, బాదం, పాలు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి సిద్ధం చేసుకుందాం. ముందుగా ఏం చేయాలి? కళాయి తీసుకుందాం. ఓకే, మనం సొరకాయ తురుము తీసుకొచ్చారండి ఇంట్లోనే. ఓకే, సో సొరకాయని తురిమి పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, తర్వాత ఇది తీసుకుందామా? తీసుకుందామండి. స్టవ్ ఆన్ చేయాలా? నెయ్యి వేస్తాను. ఓకే, ముందుగా కలర్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. ముందుగా తర్వాత నేతిలో కొంచెం వేగించాలి. అంటే నేతిలో వేయించాలండి. పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేగిస్తాము. ఓకే, నెయ్యి కొంచెం వేడయిన తర్వాత అందులో సొరకాయ మనం ముందుగా రెడీ చేసుకుని తురుముని వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి. ఓకే, సో ఓకే, ఇది వేడి అయినట్టుంది కదా, వేసేద్దామా? వేసేద్దాం. సో నేతిలో బాగా వేయించుకోవాలి. బాగా వేయించాలండి. స్వీట్స్ బాగా చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తుంటారా? వంట బాగా చేస్తారు అనుకుంటా కదా మీరు? పర్వాలేదు, తినడానికి బాగుంటుంది. చాలు. ఓకే అండి, నెట్లో బాగా వేయించుకోవాలి కదా, వేయించుకోవాలి. ఓకే అండి, వేగిపోయిందా? వేగిపోయింది. ఇందులో కొంచెం పాలు పోసి మళ్ళీ ఒక 5 నిమిషాలు జస్ట్ మళ్ళీ ఉడికి. అవునా, ఇందులో పాలు పోయాలా? వేయిస్తాను. పాలల్లో ఉడికించాలి. పాలల్లో కొంచెం ఫస్ట్ నేతిలో వేపుకున్న తర్వాత పాలు వేసి ఉడికించుకోవాలి. ఓకే, మరి పాలల్లో ఉడికించుకోవాలి కదండి, ఎంతసేపు ఉడికించుకోవాలి? 5 నిమిషాలండి. 5 నిమిషాలు మూత పెడదాం. మూత పెట్టేద్దామా? మూత పెడదాం. సో ఇలా ఉంచి ఒక 5 నిమిషాలు ఉంచేద్దాం. అంటే అది మన కూరని కాస్త ఉడుకుతుందాం అలవాటు. ఓకే అండి, 5 నిమిషాలు అయింది కదా, చూద్దాం. అయిపోయింది. ఓకే, అయిపోయినట్టే కదా, పాలలో ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసేయాలండి. వేరే బౌల్లో తీసుకుందామా? ఓకే, ఇంట్లో తీసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఒకసారి. ఓకే, ఓకే అండి, మరి పక్క తీసి పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? దీంట్లో మళ్ళీ పంచదార పాకం రావాలి. పంచదార పాకం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందామా? పంచదార వేసుకోవాలా? క్వాంటిటీని బట్టి. క్వాంటిటీ అంటే కప్పు హాఫ్ కప్పు పంచదార అండి. ఓకే, వాటర్ వేయాలి కదా? కొంచెం వాటర్ చాలా. సో చిక్కగా రావాలా పాకం అండి? ముద్రపాకం రావాలండి. ఎందుకంటే ఇట్లా వేసాక మళ్ళీ ఆనపకాయ వాటర్ ఉంటుంది కాబట్టి వేసాక మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఓకే, సరిపోతుందా అండి లక్ష్మి గారు? పాకం వచ్చేసిందండి. ఇప్పుడు ఈ పాకంలో మనం కూరని తురుము దీంట్లో వేసేస్తాం. ఓకే, వేసేయండి. సో పాకంలో ఇంకొంచెం ఉడికితే అంటే ఇట్లా వాళ్ళు వేసిన వెంటనే వాటర్ వచ్చేస్తుందండి. మళ్ళీ వాటర్ ఇంకే వరకు పాకం రావాలి. ఓకే,
ఓకే, మరి ఇది ఉడికేలోపు ఇంకేమైనా పని ఉందా అండి? ఈలోగా మన దాంట్లో బాదం జీడిపప్పు వేస్తే వేగించుకోవాలండి. అవునా, ఇలా స్టవ్ పెడతాం. నెయ్యి వేద్దామా అండి ఇందులో? ఎట్లా వేద్దామా? ఇట్లా వేయించాలి. ఓకే. జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్. కిస్మిస్. నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదండి. అలవాకి ఏదైనా స్వీట్ హల్వాకి బాగానే కానీ- ఉంటుంది కాబట్టి ఇది వేడైంది, ఇందులో వేద్దాం. దాంట్లో జీడిపప్పు ముందుగా జీడిపప్పు, బాదం కూడా తురిమి పెట్టుకున్నాం కదా. కిస్మిస్, ఓకే అండి, మొత్తం వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు ఇలా ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి బాదం అది, అవి దీంట్లో యాడ్ చేస్తాం. స్టవ్ అయిపోద్దామండి. స్టవ్ ఆపేద్దామా? ఓకే, ఇది వేసేద్దామా అండి? వేసేద్దామండి. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి హల్వా. ఓకే, సో తీసేద్దామా? తీసేద్దామండి. లాస్ట్ లో మళ్ళీ జీడిపప్పుతో ఆనపకాయ హల్వా రెడీ అమ్మా. టేస్ట్ చెప్పండి కొంచెం. తప్పకుండా అండి. చూసారు కదండి, లక్ష్మి గారు తయారు చేసిన ఆనపకాయ హల్వా. మరి దీన్ని రుచి చూడబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. ఆనపకాయ హల్వా కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ, పంచదార, పాలు, నెయ్యి, ఫుడ్ కలర్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్. ఆనపకాయ హల్వా తయారు చేసే విధానం: ముందుగా ఆనపకాయను తురుముకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక సొరకాయ తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పాలు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అరకప్పు షుగర్ వేసి కొంచెం వాటర్ పోసి ముదురు పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న ఆనపకాయ మిశ్రమాన్ని వేసి వాటర్ మొత్తం పోయేంత వరకు పాకంలో ఉడకనివ్వాలి. ఈలోపు వేరే స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం, కిస్మిస్ నేతిలో బాగా వేయించుకుని రెడీ అయిన హల్వాలో వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని జీడిపప్పు, బాదంతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన ఆనపకాయ హల్వా రెడీ. చూసారు కదండి ఆనపకాయ హల్వా కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది లక్ష్మి గారు. సంతోషం. నిజంగా అంటే వెజిటబుల్స్ తో చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ కూరగాయలతో కూడా చాలా చక్కగా హల్వా చేయొచ్చు అని చూపించారు. అందుకని మీకు అనూస్ వారి తరఫు నుంచి గిఫ్ట్ వచ్చా, అలానే అనూస్ వారి తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ ప్యాక్. చాలా సంతోషం అమ్మా. చూసారు కదండి లక్ష్మిగా తయారు చేసిన ఆనపకాయ హల్వా. మరి మీరు కూడా మీకు వచ్చిన విభిన్నమైన వంటకాల్ని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీరు మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.